హలో, ఒక్క నిమిషం మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. మరొక నూతన నెలలోకి మనం వచ్చాం కదా. ఈ జూన్ మాసంలోకి మనం వచ్చాం. మే అంతా కూడా గతించిపోయింది. ఈ జూన్ నెలలో మనం ప్రవేశించాం. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వాడివైనా సరే, ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఈ నెలంతా కూడా దేవుడు రక్షణ నీకుంటది, ఆయన ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, వందనాలు ప్రభు. బిడ్డలు మరి ఎక్కడి నుంచి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తెలియదు కానీ నాయన, బిడ్డలు ఎందుకోసం ఈ ప్రార్థనలో ఉన్నారో తెలియదు కానీ వారి యొక్క ఆలోచనను నాయన సఫలపరచండి. కొత్త నెలలోకి మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చారు నాయన. గతించినటువంటి 5 నెలలు కూడా మీ రక్షణ చూపించారు, మీ కాపుదల చూపించారు తండ్రి. అయ్యా, ఈ నెలలో కూడా మీ సహాయము ఈ ప్రార్థనలో ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి పనులను దీవించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి, వారి ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. వారికి ఉన్నటువంటి అప్పుల నుంచి విడిపించండి, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి స్వస్థత దయచేయండి తండ్రి. అయ్యా, వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైన కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం వేచి చూస్తున్నారో ఈ నెలలో గొప్ప శుభవార్త వినడానికి సహాయము దయచేయండి. ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో ఈ నెలలో అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించండి. ఎవరైతే నాయన తండ్రి మరి రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నారో ఆ రిజల్ట్స్ లో వారు అనుకున్న రిజల్ట్స్ పొందుకునే కృప చూపించండి. ఎవరైతే నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో నాయన ఈ నెలలో ఆ వ్యాధుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. బిడ్డలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా, ఎటువంటి విషయాల్లో ఈరోజు ముందుకు వెళ్దాం, ఈ నెలలో కొనసాగుదాం అనుకున్నా, ఏ ప్రతికూలత వారికి అడ్డం రాకుండా, ఎటువంటి వ్యక్తులు వారికి అడ్డపడకుండా నాయన ఈ నెలంతను కూడా వారిని క్షేమముగా నడిపించి ప్రతి పనిలో విజయాన్ని మీరే దయచేయమని కృప చూపించమని, అంధకార దురాత్మ శక్తుల నుంచి అయా బిడ్డలకు విడుదల దయచేయమని, మహిమ పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక.